Hello guys, welcome to my channel Radan Vlogs. I am Kranti from Bejawada. వీడియోస్ ఏంటి గ్యాప్ వచ్చింది అనుకున్నారా? గ్యాప్ అయితే రాలేదు, నేనే గ్యాప్ ఇచ్చాను. మంచి అద్భుతమైన ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఆ ట్రిప్ వీడియోస్ వచ్చే ముందు కొంచెం గ్యాప్ ఇవ్వాలనిపించింది, కొంచెం వీడియోస్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మంచి మంచి వీడియోస్ వస్తాయి నెక్స్ట్. ఎందుకంటే ఊటీ, విజయవాడ టు ఊటీ సూపర్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. సోలోగా వెళ్తున్నా గాయస్, ఫస్ట్ టైం సోలోగా ట్రై చేస్తున్నాను. కొంచెం డేర్ చేసి ఊటీ వెళ్తున్నాను. సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసి, ఎందుకంటే అదర్ స్టేట్స్ వెళ్ళాలంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, కొంచెం మేనేజ్ చేయగలనుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే సోలోగా ట్రావెల్ చేస్తున్నాను గాయస్. ప్లీజ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఫ్రెష్ అయ్యండి, ఈజీగా ఒక ప్లాన్తో వెళ్తున్నాను. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ ప్లేసెస్ చూడాలని మంచి ప్లానింగ్తోనే వెళ్తున్నాను. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ వర్కౌట్ అయితే సూపర్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయలేము. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేస్తారనుకున్నాను. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను సోలోగా. ప్రజెంట్ ఎలా వెళ్ళాలి, ఈ వీడియోలో మొత్తం ఊటీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, మొత్తం ఆ ప్లేసెస్, దాని ప్రైజెస్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూడండి. వెళ్తూ మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ రీడాన్ వ్లాగ్స్ ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నో ప్రాబ్లం. మీకు పర్ఫెక్ట్ ప్లాన్ అయితే నేను ఇస్తాను. ఎవరైనా ఊటీ వెళ్ళాలనుకుంటే ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కన్ఫర్మ్గా మెసేజ్ చేయొచ్చు. అవసరం లేదు చేసి నా వీడియోస్, క్రాంతి గారి వీడియోస్ చూసుకొని ఖచ్చితంగా ఊటీ వెళ్ళి రావచ్చు అనేలాగా నేను వీడియోస్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే పూర్తిగా నా స్టైల్లో నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. క్రాంతి వీడియోస్ చూసుకొని మీరు ఊటీ వెళ్ళి రావచ్చు. నా బడ్జెట్ ఓన్లీ 5,000 to 6,000లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా ఉంటూనే మంచి ప్లేసెస్ తిరుగుతూ మంచి హోటల్స్లో ఉంటేనే 6,000 లోపే నేను ప్లాన్ చేసుకుంటున్నా కంప్లీట్ చేయాలని. మీకు ఆ డీటెయిల్స్ అయితే కంటిన్యూషన్ తెలుస్తూ ఉంటాయి. వీడియోస్ అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలుస్తుంది ఆ వీడియోస్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఏ ప్లేసెస్ చూడాలి అనేది మొత్తం వీడియోస్ వస్తూ ఉంటాయి వన్ బై వన్. ప్లీజ్ మొత్తం చూడండి. ఈ ట్రిప్ అయితే టోటల్గా 5 డేస్ ట్రిప్. ఇది ఆల్మోస్ట్ 20 hours జర్నీ. విజయవాడ టు ఊటీ 20 hours జర్నీ, అటు కూడా సేమ్ 20 hours జర్నీ. 2 days అనేది జర్నీలోనే అయిపోతుంది. అక్కడ మనం ఖచ్చితంగా 3 nights స్టే చేస్తాం. 3 nights అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ బుక్ చేసాం హోటల్ అయితే. పర్వాలేదు, చాలు. ఊటీని 3 daysలో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. చక్కగా విజయవాడ నుంచి ఊటీ ఎలా వెళ్ళాలి? ఊటీకి అయితే డైరెక్ట్గా విజయవాడ ట్రైన్స్ లేవు గాయస్, అసలు డైరెక్ట్గా అయితే ఏం లేవు. విజయవాడ నుంచి మనం ఫస్ట్ చెన్నై లేదా కోయంబత్తూరు వెళ్ళాలి. మనకి ఈజీ వే అయితే విజయవాడ టు కోయంబత్తూర్ స్లీపర్ ట్రైన్ టికెట్ 500 రూపీస్, 490 అలా పడుతుంది. ఓకే, రౌండ్ ఫిగర్ 500 రూపీస్ పడుతుంది. విజయవాడ టు డైరెక్ట్ కోయంబత్తూర్ 14 hours జర్నీ. ఇప్పుడు ప్రెసెంట్ 3:30కి ఉంది. హాల్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది, నేనైతే బుక్ చేసింది. మొత్తం టికెట్స్ అని IRCTCలోనే బుక్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి ఈజీ IRCTCలో బుక్ చేసుకోవచ్చు. విజయవాడ టు కోయంబత్తూర్ 500 రూపీస్, 14 hours జర్నీ. ఇప్పుడు 3:30కి ఉంది ట్రైన్ అయితే. మార్నింగ్ 6:37 కల్లా కోయంబత్తూర్లో రీచ్ అవుతాం. కోయంబత్తూర్ టు ఊటీ బస్కి అయితే వెళ్తున్నాం. కోయంబత్తూర్ టు ఊటీ బస్కి వెళ్ళాలి. కోయంబత్తూర్ టు మేటుపాలెం వరకు ట్రైన్స్ ఉంటాయి. అక్కడి నుంచి మేటుపాలెం నుంచి ఊటీ వెళ్ళాలంటే ఓన్లీ టాయ్ ట్రైన్లోనే వెళ్ళాలి. టాయ్ ట్రైన్ అనేది ఓన్లీ 7 o'clock మాత్రమే ఉంది వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఉంటుంది. బట్ ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే అడ్జస్ట్ అవ్వలేదు. టాయ్ ట్రైన్ రైడ్ బుక్ చేశా, అది వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకున్నా. ఆల్రెడీ బుక్ చేశాను. సూపర్ రైడ్ అది. ఊటీ టాయ్ ట్రైన్ అనేది నీలగిరి పర్వతాల్లో అలా తిరుగుకుంటూ వస్తుంది, చాలా బాగుంటుంది. పర్వతాల్లోంచి అలా చూస్తూ ఉంటే ఆ వ్యూస్ అదిరిపోతాయి. బుక్ చేసా, వెయిటింగ్ లిస్ట్లో ఉంది. బట్ ఊటీ వెళ్ళామంటే ఖచ్చితంగా టాయ్ ట్రైన్ రైడ్ చేయకపోతే అస్సలు బాగోదు, ఖచ్చితంగా చెయ్యాలి. వెయిటింగ్ లిస్ట్లో ఉంది. దేవుడి దయ వల్ల అది వస్తే హ్యాపీ, చాలా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఇండియాలో జస్ట్ ఓన్లీ 5 ప్లేసెస్లోనే టాయ్ ట్రైన్ రైడ్ ఉంది. 5 ప్లేసెస్లో ఉంది. ఒకటి ఊటీ అలాంటిది. ఊటీ చాలా బాగుంటుంది. ఆ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకేనా? అలాగే ఊటీ టు మనం కోయంబత్తూర్ టు ఊటీ బస్కి వెళ్తున్నాం. బస్ రైడ్, ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం వీడియో లెంత్ ఉంటుంది, ప్లీజ్ చూడండి. మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలనేది. మంచి హోటల్ అయితే బుక్ చేశాను. ఆ హోటల్ ప్రైజెస్ మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. హోటల్ కూడా చూపిస్తా, ఈ వీడియోలో మొత్తం హోటల్ కూడా చూపించేస్తాను. సూపర్ ఉంది. ఇది సోలో బ్యాక్ ప్యాకర్స్ కానీ సోలో ట్రావెలర్స్ కానీ చాలా బాగుంటుంది ఆ హోటల్.
చెక్ చేసి మొత్తం అది booking.comలో బుక్ చేశాను. దాని ప్రైజెస్ అక్కడికి వెళ్ళి మీకు హోటల్ చూపించి ఎలా ఉందో చూసుకొని మొత్తం మీ ప్రైజెస్ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. ప్లీజ్ గైస్ తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి. కామెంట్స్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్సే నాకు బూస్టప్. ఇంకా నెక్స్ట్ కొత్త కొత్త ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు హ్యాపీగా జరగాలి, జర్నీ హ్యాపీగా జరగాలి, వ్యూస్ కూడా చాలా బాగుండాలి. ఎందుకంటే యూట్యూబ్ అయితే ఎక్కువ రికమెండ్ చేయట్లేదు. మీరు ప్లీజ్ షేర్ చేయండి, కొంచెం స్టేటస్లో పెట్టండి, గ్రూప్స్లో షేర్ చేయండి. ఊటీ ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలనేది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నా. మొత్తం చూస్తూ షేర్ చేస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ గైస్. ఇంకా డైరెక్ట్గా మనం విజయవాడ ఫస్ట్ స్టేషన్కి వెళ్దాం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, లెట్స్ గో. మనం ఇప్పుడైతే విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాం. మన బెజవాడ రైల్వే స్టేషన్ అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అలాగే ఇక్కడ ఒక కొత్తగా ఆప్షన్ ఉన్నట్టుంది, మన భోగి ఎక్కడుందని చూసుకోవచ్చు. ప్రజెంట్ మనకున్నది అహల్యనగర్ ఎక్స్ప్రెస్ 320కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 320 అయిపోయింది. అహల్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. ట్రైన్ జర్నీ షార్ట్స్ ఎక్కువ చూపించను, డైరెక్ట్గా చెన్నై తర్వాత కోయంబత్తూర్ అంతే డైరెక్ట్గా చూపిస్తాను. నైట్ 10:30 అయింది. చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాం. ఇది మన ట్రైన్. మార్నింగ్ 6:37 కల్లా కోయంబత్తూర్లో రీచ్ అవుతాం. కోయంబత్తూర్ వచ్చేసాం, డైరెక్ట్ కోయంబత్తూర్. ఇది ఇంకా బయటికి వెళ్దాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఈ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మనం గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ ఎక్కాలి బస్సు. ఎదురుగా ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి రాణి హోటల్ ఉంది కదా, అక్కడ బాగుంటుంది. ఇక్కడే టిఫిన్ చేసేయాలి. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగదు, దొరకపోవచ్చు మనకి. ఇక్కడైతే చేస్తే బెటర్. ఓకే, టిఫిన్ కూడా బాగుంది, నో ప్రాబ్లం. 60 రూపీస్ తీసుకున్నారు. ఓకే, గుడ్. ఇక్కడ నుంచి మనం స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళాలి. గాంధీపురం టౌన్ బస్ స్టాండ్ చాలా పెద్దది కోయంబత్తూర్లో. అక్కడి నుంచి డైరెక్ట్ ఊటీ బస్సెస్ ఉంటాయంట. ఇదే గాంధీపురం టౌన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఊటీ బస్సెస్ ఉంటాయి అనుకుంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చాను. కానీ ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓన్లీ నైట్ 10 నుంచి మార్నింగ్ 5 వరకే ఊటీ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంట. ఇక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి డైరెక్ట్గా ఊటీ బస్సెస్ ఉంటాయి. నో ప్రాబ్లం గైస్, మీకు నేనున్నాను. మీరు డైరెక్ట్గా స్టేషన్ నుంచి న్యూ బస్ స్టాండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోండి. మధ్యలో గాంధీపురం టౌన్ బస్ స్టాండ్ దగ్గర ఆగాల్సిన అవసరమే లేదు. ఓన్లీ మీరు ఎర్లీ మార్నింగ్ 5 లోపు కోయంబత్తూరుకి రీచ్ అవుతే మాత్రం గాంధీపురం టౌన్ బస్ స్టాండ్లో మీరు బస్ ఎక్కేయచ్చు. లేని పక్షంలో డైరెక్ట్గా కోయంబత్తూరు స్టేషన్ నుంచి న్యూ బస్ స్టాండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోండి. అక్కడ డైరెక్ట్ ఊటీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. స్టేషన్ నుండి మీకు బస్ స్టాండ్కి అయ్యే ఖర్చు టికెట్ ప్రైస్ 20 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఆపుతాడు. డైరెక్ట్గా న్యూ బస్ స్టాండ్కి బస్సును అయితే తీసుకెళ్ళట్లేదు, ఇక్కడ ఆపేస్తున్నారు. అదిగోండి ఈ సర్కిల్ దగ్గర కారు ఉన్న ప్లేస్లో ఆపుతారు. మనం అటు నుంచి ఇలా నడుచుకుంటూ జస్ట్ ఒక 0.3, 0.4 km వెళ్తే న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. ఇదే న్యూ బస్ స్టాండ్, చాలా చిన్నది. ఇక్కడ నుంచి ఓన్లీ కొన్ని ప్లేసెస్కే బస్సెస్ ఉంటాయంట. ఊటీ బస్సెస్ అయితే ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడ పెద్ద జనాలు కూడా పెద్ద రష్ ఏం లేదు, ఓన్లీ కొన్ని బస్సెసే ఉన్నాయి. ఊటీ బస్సులు అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఉంటాయంట ఖచ్చితంగా. రెడీగానే ఉంది బస్సు అయితే. ఊటీ వెళ్ళే బస్సెస్ మీద ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశారు ఊటీ అని. పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇదే ఊటీ బస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఊటీ, కోయంబత్తూర్ టు ఊటీ 4 hours జర్నీ. ఇక్కడ నుంచి బస్ జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కోయంబత్తూర్ టు మేటిపాలెం వరకు నార్మల్గా ఉన్న, మేటిపాలెం నుంచి ఊటీ వరకు వ్యూస్ అదిరిపోతాయి, చాలా బాగుంటాయి. వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. కోయంబత్తూర్ నుంచి ఊటీకి టికెట్ ప్రైస్ 81 రూపీస్. ఇదే ఊటీ బస్ 81 రూపీస్ తీసుకున్నారు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ మేటిపాలెం. ఎవరైనా అక్కడ టిఫిన్ చేయకపోతే ఇక్కడ ఒక 10 minutes గ్యాప్ ఉంటుంది, ఇక్కడ తీసుకోవచ్చు ఏదో ఒకటి. ఇక్కడ కానిచ్చేయండి టిఫిన్ అయితే. ఇంకా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి.
ఈ నీలగిరి పర్వతాల్లోంచి బస్సు అలా హిల్ స్టేషన్ పైకి వెళ్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 hours జర్నీలో ఒక 2 hours జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం రూట్స్ అన్నీ చాలా కరువుగా ఉంటుంది. అసలు ఆ వ్యూస్ చూడండి ఎంత బాగుంటాయి అంటే అసలు ఎనీ టైం ఊటీలో టెంపరేచర్ ఓన్లీ 15, 16, 17, 20 బిలో ఉంటుంది. చాలా బాగుంటాయి వ్యూస్ మాత్రం. వ్యూస్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫాగ్ చూడండి, ఆ కొండల మించి ఆ ఫాగ్ అసలు అద్దిరిపోద్ది. చూస్తూ ఉన్నంతసేపు ఆ 4 hours జర్నీ చాలా చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఆ నీలగిరి పర్వతాల మీద ఫాగ్ చూడండి ఎంత చల్లగా ఉందంటే క్లైమేట్ వెరీ కూల్ అయిపోయింది అసలు. అది అసలు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 11:30 అవుతుంది. అయినా సరే మొత్తం ఫాగ్ పట్టేసి చల్లగా ఉంది. చాలా కూల్ క్లైమేట్గా ఉంది. ఊటీ చాలా హిల్ స్టేషన్ కదా, పైన ఉంటుంది ఎక్కడో. వ్యూస్ మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. ఆ జర్నీని అయితే ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా బస్ జర్నీ చేయండి. వ్యూస్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు అటువంటి వ్యూస్ చూసుంటారు, అటువంటి వ్యూస్ ఊటీలో కనిపిస్తాయి. హిల్ స్టేషన్ పైకి వెళ్తూ ఉంటే అలా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేం. చూసి ఎంజాయ్ చేయాలంతే. అది నైస్ వ్యూస్ అసలు అదిరిపోయినాయి అంతే. అందుకే ఈ షార్ట్స్ కూడా చాలా వరకు ఉంచాను. చూడండి చాలా బాగుంటాయి వ్యూస్. టాయ్ ట్రైన్, అది టాయ్ ట్రైన్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఖచ్చితంగా. సరిగ్గా కనిపించట్లేదు కానీ వీడియోలో డైరెక్ట్గా భలే ఉంది. కూనూరు వచ్చేసాం. కూనూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఊటీ రీచ్ అయిపోయాం. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 15-20 minutes ఊటీ జర్నీ అంతే. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. అదిరిపోతాయి చూడండి. ఇక్కడ నుంచి అసలు ఊటీ మొత్తం చక్కగా కనిపిస్తుంది. కూనూరు ఊటీ పెద్ద వేరియేషన్ ఉండదు. 15-20 minutes జర్నీనే. చాలా బాగుంటాయి వ్యూస్. హౌసెస్ కానీ ఆ హిల్ స్టేషన్ మొత్తం ఆ హిల్ స్టేషన్కి వచ్చేసాం. ఎంత బాగున్నాయి ఆ హౌసెస్ అవి చూడండి.
ఫైనల్గా ఊటీ అయితే చేరుకున్నాం. ఆల్మోస్ట్ 20 అవర్స్ జర్నీ పట్టింది. ఊటీ అయితే వచ్చేసాం. ఊటీ బస్ స్టాండ్ సూపర్. ఇది ఊటీ బస్ స్టాండ్ చాలా చిన్నది, పెద్ద ఫెసిలిటీస్ ఏం లేవు, జస్ట్ చిన్న బస్ స్టాండ్. అలా బయటకు వచ్చేసి మన రూమ్కి వెళ్ళొచ్చు. ఇంకా బస్ స్టాండ్ పక్కనే నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడే పక్కనే రైల్వే స్టేషన్ కూడా. ప్రజెంట్ మన హోటల్కి అయితే ఇటు వెళ్ళాలి, వెళ్తున్నా. మనకి చిన్న చిన్న ముక్కలుగా ఉండే పకోడీని ఒక పెద్ద పకోడీ ఇలా చేసి ఇక్కడ అమ్ముతున్నారు, సింగిల్ పీస్ ఇలాగా. చాలా బాగుంది. 20 అవర్స్ జర్నీ తర్వాత ఊటీకి అయితే వచ్చేసా. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది హోటల్ అయితే. నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడే పక్కనే వెళ్ళి అది కూడా ఒకసారి చూపిస్తా. కమాన్. సరదాగా ఊటీ మొత్తం చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. In 500 meters, sharp left onto Welbeck Road. 500 meters. This way. అసలు ఆ మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే. ఊటీ అసలు ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఊటీ. చాలా కూల్గా ఉంది ప్లేస్ మాత్రం. ఇప్పుడు కూడా చలేస్తుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12 o'clock అయింది. చాలా క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఇప్పటికీ చలేస్తుంది. ఇంకా హోటల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వద్దాం. టాప్లో ఉంది మంది హోటల్ అయితే. పైకి వెళ్ళాలి. సూపర్ లొకేషన్లో ఉంది. భలే దొరికింది చూడండి. అసలు ఎంత మొత్తం టీ ప్లాంటేషన్ అనుకుంటా. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాక హోటల్కి వెళ్తున్నాయి. ఇంకా ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేస్తున్నా అదర్ స్టేట్స్కి వచ్చి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఊటీని అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. తప్పకుండా నా స్టైల్లోని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. ఓకే, ఇంకా వ్యూస్ అయితే చూడండి. డిస్టెన్స్ తక్కువే కానీ మనం కొండపైకి ఎక్కుతున్నట్టుంది. పైన ఉందిగా కొంచెం కష్టంగానే ఉంది. ఆటోనే కష్టపడుతుంది. అక్కడి నుంచి వచ్చాం. అది కూడా అక్కడి నుంచి మనం వచ్చేలాగా. ఈ పైన మన హోటల్. ఓకే, ఇక్కడే ఉందిగా జోస్టల్ అని. ఇదే మన హాస్టల్. వచ్చేసాం. సూపర్. ఇదే మన హోటల్ జోస్టల్. బ్యాక్ పేపర్స్కి సూపర్ ఉంటుంది. సోలో ట్రావెల్స్ కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి నా రూమ్ కూడా చూపిస్తా. పైన మన బెడ్, డార్మెటరీ బెడ్స్ ఉంటాయి. జోస్టల్ మంచి వ్యూస్, చుట్టూ మంచి వ్యూస్ ఉన్నాయి. అసలు ఊటీలో సోలో ట్రావెల్స్, సోలోగా వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మంచి చిల్ అవ్వచ్చు. నైట్ క్యాంప్ ఫైర్స్ ఉంటాయి అక్కడ. అసలు అందరూ బ్రాడ్ మైండ్, చాలా మంచిగా మాట్లాడతారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే అందరికి చెప్తారు. చాలా బాగుంది. జోస్టల్ రిసెప్షన్. హాయ్ బ్రో. యా, డార్మెటరీ బెడ్స్ ఎనీవన్ ఓపెన్. ఇలా ఉంటాయి డార్మెటరీ బెడ్స్. ఒక రూమ్లో 4 and 6 అలా ఉంటాయి. కెట్టి వ్యాలీ దీని నేమ్. ఒకదానికి ఒక డిఫరెంట్గా. ఇది పైకరా లేక్. ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. వాటర్ ఇక్కడ
కిచెన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏదైనా సరే, కాఫీ ఏదైనా దొరుకుతుంది. హాయ్ బ్రో. మంచిగా చిల్ అవ్వచ్చు. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. హాయ్. ఇప్పుడు మన రూమ్కి వెళ్దాం. మన రూమ్ పైన. హాయ్. వ్యూస్ సూపర్. దీని నేమ్ అవలాంచి లేక్. ఓకే, పైకి వెళ్దాం. మన రూమ్ పైన ఇదంతా కిచెన్ రూమ్. హాయ్ బ్రో మన్మద. తెలుగు బాయ్, వైజాగ్ బాయ్. హాయ్. ఓకే, మన రూమ్ పైన. ఇది ఓ వ్యాలీ పర్సనల్ రూమ్స్ ఇవి. ప్రైవేట్ రూమ్స్ ఎవరికైనా ఇద్దరు వచ్చే కపుల్స్ వస్తే వాళ్ళకి ఇస్తారు కొన్ని రూమ్స్, సపరేట్గా ఉంటాయి. ఇవన్నీ సోలో బ్యాక్ పేపర్స్కి. మన ఫెన్ హిల్ రూమ్. మన రూమ్ ఇదే. 4 బెడ్స్ ఉంటాయి. మనది ఈ బెడ్. సూపర్ ఉంది కదా. ఈ రూమ్లో 6 బెడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. అందరికీ కామన్గా ఒక బాత్రూము. బాత్రూమ్ ఎలా ఉంది చూద్దాం. ఓ నైస్, క్లీన్ అండ్ క్లీన్. గీజర్ కూడా ఉంది. హాట్ వాటర్. కామెడీ చూసారు ఇక్కడ. ఒక కామెడీ ఏంటంటే ఎక్కడైనా చూడండి ఊటీలో ఫ్యాన్స్ ఉండవు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసి షాక్ అయ్యా. చూడండి ఎక్కడ ఫ్యాన్ లేదు. ఇంకా ఫ్యాన్ ఎందుకు, మామూలుగానే సినిమా కనిపిస్తుంది. కూల్, చాలా కూల్గా ఉంది. ఇదిగో ఆల్రెడీ మనం ఇవన్నీ ప్యాక్ చేసుకుని మన బెడ్ దగ్గర నుంచి ఆసమ్ వ్యూస్. వావ్, ఓన్లీ మనకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఈ బెడ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఫెసిలిటీ. వ్యూస్ చూడవచ్చు ఇక్కడి నుంచి, ఈ బెడ్ నుంచి. ఇంకెవ్వరికీ లేదు. చూడండి, ఈ బెడ్ దగ్గర కూడా లేదు, ఎవ్వరికీ లేవు. మన బెడ్కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. సూపర్, అసలు అదిరిపోయింది. పైన కూడా రూమ్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ వాళ్ళు చక్కగా హాల్. హాయ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఊటీ ఫ్రెండ్. హాయ్ బ్రో. హాయ్. లైబ్రరీ ఉంది. కూర్చొని చదువుకోవడానికి, వర్క్ చేసుకోవచ్చు కూర్చొని. ఇక్కడ ఒక టీవీ ఉంది. పర్సనల్ రూమ్ వీళ్ళకి. సేమ్ డార్మెటరీ, పర్సనల్ రూమ్స్. ఇక్కడ అవుట్ వ్యూ అస్సలు జోస్టల్ నుంచి అదిరిపోయే వ్యూ ఇది. చూడండి వ్యూ మొత్తం ఎంత బాగుందో. ఊటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ కూర్చొని లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే చిల్ అవ్వచ్చు. సేమ్ అన్ని ప్లేసెస్ అంతే. చిల్ అయ్యేదానికి క్యాంప్ ఫైర్ వేసుకునే ప్లేస్. ఓకే, ఎంట్రీ. సూపర్ లొకేషన్లో ఉంది. జోస్టల్ మాత్రం తిరిగిపోయింది. ఆ వ్యూ చూడండి పైన. ఫారెన్ స్టైల్లో ఉంది అసలు జోస్టల్ అనేది. నైస్, నాకు మాత్రం బాగా నచ్చింది. అదిరిపోయింది. సూపర్, బాగుంది కదా రూమ్. అయితే చాలా బాగుంది రూము. అసలు ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందంటే అసలు బయట చూడండి లుకింగ్ చాలా సూపర్. అసలు ఎంత బాగుందంటే ఏదో ఒక సపరేట్ విల్లా లాగా అదిరిపోయింది. లుకింగ్ కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు. మనకి ఈ బెడ్స్ ఎంత పడినాయి తెలుసా? జస్ట్ పెర్ డేకి 550 రూపీస్. 550 రూపాయలు రోజుకి. 550 రూపాయలు. ఇంకా సపరేట్గా మనకి ఫుడ్, డిన్నర్ అయినా, లంచ్ అయినా, బ్రేక్ఫాస్ట్, టీ ఏది కావాల్సిన సపరేట్గా కింద పే చేస్తే కింద మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. మనం లాస్ట్లో మనం చెక్అవుట్ చేసినప్పుడు అవి బిల్ అనేది పే చేయొచ్చు. చాలా బాగుంది రూమ్ మాత్రం. చూడండి 550 రూపీస్కి సోలోగా వచ్చిన వాళ్ళకి, బ్యాక్ పేపర్స్కి, ట్రావెలర్స్కి చాలా బెస్ట్ ప్లేస్.
చాలామంది, నేననే కాదు, జోస్ట్ ఎవరినైనా అడగండి సోలోగా తిరిగే జోస్టల్ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. జోస్టల్ ఇక్కడే కాదు చాలా చోట్ల ఉందంట, చాలా ప్లేసెస్లో ఉంది. ఊటీలో అన్ఎక్స్పెక్టెడ్గా నేను జోస్టల్నే బుక్ చేశాను. ఓ వెరీ లక్కీ. ఎందుకంటే చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు అదర్ స్టేట్స్ నుంచి చాలామంది వచ్చారు. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు. నో ప్రాబ్లం. ఇక్కడ ఇంగ్లీష్ జస్ట్ కొంచెం ఇంగ్లీష్ ఆర్ హిందీ వస్తే చాలా మనం మేనేజ్ చేసేయచ్చు. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు మన ఇంగ్లీష్ ఆర్ హిందీని. చాలా బ్రాడ్ మైండ్తో ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో పంచుకుంటారు. అసలు ఏం ప్రాబ్లం లేదు, మిక్స్డ్గా వస్తుంది. ఇది ఓన్లీ బాయ్స్ అనే కాదు, అమ్మాయిలు ఉంటారు, పైన అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మిక్స్డే. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా జిల్ అవుతారు. చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, మనల్ని అడుగుతారు, మనతో మాట్లాడతారు. నో ప్రాబ్లం యా, గుడ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఊటీ అనేది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నాకు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇది వచ్చిన సెకండ్ డే తీస్తున్నా ఈ వీడియోని. ఫస్ట్ డే హాస్టల్ చూపించలేదు, కొంచెం ఎక్కడో ఫీర్ ఉంది. ఇప్పుడు సెకండ్ డే అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. మన బ్రో తెలుసుగా, హాయ్ బ్రో. మన బ్రో ఇది ఫస్ట్ వీడియో బ్రో. ఓకే, మనోడు హైదరాబాద్ జాన్. యా, తెలుగు పీపుల్స్ వాళ్ళు సపరేట్గా వచ్చారు, నేను సపరేట్గా వచ్చి అక్కడికి వచ్చిందా ఫ్రెండ్స్ అయిపోయాం అందరం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి. ఓకే బాయ్. ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. ఊటీ వ్లాగ్స్ అయితే అదిరిపోతాయి. ఓకే బాయ్, సీ యూ, టేక్ కేర్.